హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ కనుక చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇవి వచ్చేసి మొన్నటిది నిన్నటిది వ్లాగ్ అనమాట. సాటర్డే అండ్ సండేది. అలాగే ఈ సరుకులు వచ్చేసి మేము శుక్రవారం రోజు తీసుకొచ్చాము. DMartకి వెళ్తామని చెప్పాం కదా నిన్నటి వ్లాగ్లో. వెళ్ళైతే మొత్తం తీసుకొచ్చామన్నమాట. ఇంకా టిఫిన్స్ కూడా ఏం లేకపోతేను. లాస్ట్ టైం ఏమో 8,000 బిల్ అయింది, ఈసారి ఏమో 5,000 అయింది. ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. నేను తీసుకొచ్చినవన్నీ ఇవన్నమాట. ఎక్కువగా నాకు ఏమైతే డైలీ ఎక్కువ యూజ్ చేస్తామో వాటికైతే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. మళ్ళీ షాప్స్ దగ్గర తీయకుండా ఉండాలనేసి. ఈ సబ్బులు మాత్రం ఒక 10-15 తీసుకొచ్చాను. గిన్నెలకు మాత్రం ఫుల్గా పడతాయి, ఎందుకంటే మనం వంట వీడియోలు చేస్తాం కాబట్టి గిన్నెలు ఎక్కువగా ఉంటాయి, అందులోనూ సబ్బులు కూడా ఎక్కువగా పడతాయి. ఒకటేసారి ఎక్సో బార్ కానీ మనం అది తీసుకొచ్చామంటే కొంచెం వాటర్ ఉన్న దాంట్లో కరిగిపోతూ ఉంటుంది అనమాట. అదంతా నాకు 1 మంత్ మొత్తం వేస్ట్ అనిపిస్తుంది. ఇలా 10 రూపీస్ సోప్స్ అయితేనే ఎప్పుడు అయిపోతే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనేసి నాకైతే ఇలా ఈజీ అనిపిస్తుంది అనమాట. మన గిన్నెలు తోమే వాళ్ళు కూడా కొంచెం వాటర్ ఎక్కువగా వేసి దాంట్లో చేస్తూ ఉంటారు కదా, ఆ సబ్బు మొత్తం కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సోప్స్ అయితే బెటర్ అని నా ఫీలింగు. ఇంకా మైసూర్ శాండిల్, కంఫర్ట్, ఇవి ఓన్లీ నేను మిషన్లో వేస్తాను కాబట్టి లిక్విడ్ సర్ఫ్ ఒకటి ఏరియాలు తీసుకొస్తాను. 1 kg 1.5 kgది. ఈ సోప్స్ ఏమో మామూలుగా పిల్లల సాక్స్, షూలు అవి క్లీన్ చేసుకోవడానికి, ఏదైనా క్లాత్లు ఉంటే అవి చేతులతో హ్యాండ్ వాష్ చేసే వాటికి మాత్రం, హ్యాండ్ వాష్కి ఒక్కదానికే ఈ సబ్బులు యూజ్ చేస్తాను. ఇంకా పేస్ట్ కూడా ఒకటే తీసుకొస్తాను, ఎందుకంటే నేను 2-3 నెలలకి కలిపి ఒక్కసారి సరుకులు చాలా తక్కువ, ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తాను. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, ఈ మధ్య తెచ్చింది, అది కూడా ఇది సరిపోయిద్ది అనేసి ఇది తీసుకున్నాము. దీంట్లో బ్రష్ అది అలాంటిది ఏం రాదు. ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం మన వీడియో పర్పస్ కూడా టమాటో కచప్ కావాలి కదా స్నాక్స్ చేసినప్పుడు అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. కొంచెం పిండిది ఏదో లీక్ అయినట్టుంది, అది డస్ట్ పడింది దాని మీద. ఇంకా షుగర్ అయితే 3 kgs తీసుకున్నాము. ఈసారి మసాలాలు కూడా అన్నీ ఎక్కువ అయిపోయాయి అనమాట. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ పాప్కార్న్ తీసుకున్నాను. పోపు గింజలు మిక్స్ చేసుకోవచ్చు, ప్రస్తుతానికి ఇప్పుడు లేవు కాబట్టి ఆ పప్పు డబ్బాలన్నీ ఇప్పి ఇవన్నీ సర్దుకోవడానికే నాకు 3 days పట్టింది. తీసుకొచ్చి ఆ సంచిలో పెట్టేసి అట్లనే పెట్టేశాను. అవి క్లీన్ చేసుకోవడానికి అసలు సర్దుకోవడానికే కుదరలేదు. మళ్ళీ అడావిడికి పోసేస్తే బాగోదు కదా, డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని పోస్తేనే మళ్ళీ ఒకసారి 1 month సరిపడా నీట్గా ఉంటుంది. చేతులతో మన ఆయిల్ చేతులతో హడావిడిగా పసుపు, ఉప్పు, కారం ముట్టుకొని జిడ్డుగా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసిన తర్వాత పోసుకుందామని ఇన్ని రోజులు తీయలేదు. ఈ 3 daysకి ఇప్పటికి వచ్చిందనమాట ముహూర్తం. ఈ పోపు గింజలు కూడా ప్రస్తుతానికి ఉపయోగపడతాయి అనేసి చిన్న ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. 150 రూపీస్. ఇది చూడండి, బిర్యానీలు వేసేది పువ్వు. ఒక ప్యాకెట్ 156 రూపాయలు ఇది. కాకపోతే కొంచెం వేసినా సరే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది ఘాటుగా మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వేసుకోవచ్చు, అంటే రైస్ క్వాంటిటీని బట్టి. 1 kgకి 2 kgలకి అయితే 1 ఫ్లవర్ వేస్తే సరిపోయిద్ది, అంత ఫ్లేవర్ వస్తుంది. మరి ఎక్కువ వేసినా తినలేము, మాకైతే అంత ఇష్టం ఉండదు. ఇది వచ్చేసి 41 రూపీస్ పడింది పాప్కార్న్. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను, ఈవినింగ్ పిల్లలు తింటారనేసి. ఇది ఎప్పుడైనా ప్రసాదం పెట్టడానికి కానీ లేదంటే మనం పరమాన్నం వండినప్పుడు బకెట్ బెల్లమే తీసుకొస్తాను, ఇలా ముద్ద బెల్లమే తీసుకొస్తాను, ఇదే బాగుంటుంది. నెక్స్ట్ జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ గసగసాలు కూడా తీసుకున్నాను. అయిపోయాయి ఇంట్లో. లాస్ట్ టైం తెచ్చినప్పుడు కొన్ని వేసే సరిపోతుంది ఇది కూడా, ఎందుకంటే మనకి గ్రేవీ కర్రీస్లోకి, గుత్తి వంకాయలోకి, చికెన్ మటన్లోకి తక్కువ నేను వేయడం, ఎక్కువ వేయనమాట మసాలాలు. అవి ఏదైనా వీడియో పర్పస్ అయితేనే యూజ్ చేస్తాను. ఇంకా దాల్చిన చెక్క కూడా అయిపోయింది అనేసి 1 ప్యాకెట్ తీసుకున్నాము. ఎందుకంటే ఈసారి తక్కువైందంటే బిల్లు లాస్ట్ టైం తీసుకొచ్చినవి చాలా వరకు కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ నేను చూసుకొని ఎక్కడెక్కడ స్టోర్ చేసుకుంటాం కదా, ఆ బాస్కెట్లో ప్లాస్టిక్ డబ్బాలు 5 లీటర్స్ టిన్ లాగా ఉంటాయి, దాంట్లో చేసినవి అన్నీ తీసుకొని ఏమేమి ఉన్నాయని లిస్ట్ రాసుకొని, ఏమేమి లేవో మళ్ళీ అవి రాసుకొని వెళ్ళాం కాబట్టి అంతవరకే తీసుకొచ్చాను. ఒక్కొక్కసారి ఏమైందంటే మన హడావుడిగా లేకుండా లేదు వాడే దగ్గర మనం రెగ్యులర్గా వాడే డబ్బాలో లేకపోతే ఇంకా లేదనుకుంటాము. ఒక్కొక్కసారి ఏమో గుర్తుంటుంది అనమాట ఇవి ఉన్నాయని. షుగర్ ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాను నేను ఒక్కోసారి. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బా దేనికో తీసింది అనుకుని దాంట్లో షుగర్ ఉంటుంది. ఈసారి అలా చేయకుండా మొత్తం ఎక్కడెక్కడైతే నేను మనకి గ్రాసరీకి సంబంధించినవన్నీ పెట్టుకుంటామో అవన్నీ చెక్ చేసుకొని తీసుకున్నాను. అందులో ఈసారి కొంచెం కాస్ట్లీవే తీసుకున్నాను, ఎందుకంటే మనకి స్పైసెస్ అన్నీ కూడా ఫుల్ కాస్ట్ ఉంటాయి అనమాట. ఇంకా స్నాక్స్కే 1500 పైన అయిపోయినాయి. రస్కులని, పాప్కార్న్ అని, జామ్ సీసా తెచ్చాను, అది మాకు ఇవ్వలేదు, మా పిల్లగాళ్ళు పక్కన తింటున్నారు.
బ్రెడ్, జాము, సాసు, పాప్కార్ను, రస్కులు, ఇంకేదేదో తీసుకొచ్చాం. స్నాక్స్ అన్నీ కూడా 1500, 1600 అయింది. పల్లీలు ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. ఇంకా షుగర్ అయితే 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. డీమార్ట్కి వెళ్ళినా సరే ఇంతకుముందు స్టార్టింగ్లో నేను ఆ డ్రమ్ములలో ఉండేవి అవే తీసుకునేది, కానీ ఈసారి ప్యాకెట్సే తీసుకున్నాను. వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాస్ట్. కాకపోతే నాకు ఇవి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాటికంటే కూడా ఇవి కొంచెం క్వాలిటీగా అనిపించాయి నాకు ఎందుకో. అంటే కొన్ని అవి ధనియాలు కానీ షుగర్ కానీ మరీ మెత్తగా ఉంది దాంట్లోది పౌడర్ లాగా, అందుకే నాకు అంత నచ్చలేదు. ఈ ప్యాకింగ్ అయితేనే బాగుంది. మా ఆయన ఇది మైదా పిండి అనుకొని బియ్య పిండి తీసుకొచ్చారు. మైదా వాడట్లే కదా అంత ఎక్కువ ఎందుకులే అని అంటే, మళ్ళీ షాప్ దగ్గరికి ఏం వెళ్ళి తీసుకొస్తాం ఇది తీసుకో అనేసి, రెండు పక్క పక్కన ఉన్నాయి, వైట్గా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. బియ్య పిండి తీసుకొచ్చారు మైదాకు బదులుగా, అదొకటి. కందిపప్పు కూడా హాఫ్ కిలో ప్యాకెట్స్ 1 kg తీసుకున్నాను. ఇలా తీసుకుంటే కరెక్ట్గా మనకి 1 కిలో కొంచెం ఎక్కువగానే వస్తుంది అనమాట. కరెక్ట్గా జోకిస్తారు అక్కడైతే. ఎక్కువ తక్కువ కూడా బిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. లూజ్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా పోయడం రాదు, అది కొంచెం ఎక్కువగానే పోస్తాము. ఇదైతే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత అయిద్దో అంత కరెక్ట్గా తెలీదు. కొంచెం ఉందని ఎక్కువ పోసుకుంటాం అక్కడ ఉన్న కవర్లలో. వాళ్ళు అలాగే కేజీ అయినా కేజీన్నర అయినా వాళ్ళు స్టిక్కర్ వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా బిల్లు ఎక్కువ అవుతుంది. అందుకనేసి ప్యాక్ చేసిన ప్యాకింగ్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఈసారి అయితే మినపగుండ్లు విజయలక్ష్మి డేర్ తీసుకున్నాను. లూజ్గా తీసుకోలేదని చెప్పాను కదా, అన్ని ప్యాకింగ్వే తీసుకున్నాను. అలా ఉంటుంది అనమాట. అదే మినపగుండ్లు ఇలా ప్యాకింగ్తో పోసుకున్నాం అనుకోండి, ఆ డ్రమ్లో ఉన్న అంటే మనం దాంట్లో పోసుకునేది ఉంటుంది కదా మగ్గు, దాంతో పోస్తే కనీసం 2-2.5 అయినా పోస్తాము. 1.5-2 కిలోలకి ఎక్కువగానే అవుతుంది. అంటే కరెక్ట్గా తెలిసిన వాళ్ళైతే ఓకే. హడావుల్లో తెలియని వాళ్ళు, ఇంకా మా ఆయనకైతే ఎక్కువసేపు షాపింగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. బట్టలు కానీ ఇవి కానీ టక్కున పోయినవా తెచ్చుకున్నవా అన్నట్టే ఉండాలి. అట్లా అనమాట. అందుకని బిల్లు తక్కువగా అయింది ఈసారి. నెక్స్ట్ అయితే ఇది సండే రోజు అనమాట. సండే రోజు మా చెల్లి వాళ్ళ అర్పిత వాళ్ళు వచ్చారనమాట. దానికోసం అనేసి బిర్యానీ చేశాను. బాగా ఇష్టం బిర్యానీ. నెక్స్ట్ అయితే మేము సండే రోజు మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత ఫైనల్గా నేను కూడా పెట్టేసుకొని తినేస్తున్నాను. అందరూ తలస్నానాలు చేశారు. మా దీవెన బాబు ముందు ఫ్రెష్ అయిపోయాడు. ఆల్రెడీ ఈ వ్లాగ్ కూడా వచ్చింది నిన్న దీవెన ఛానల్లో, చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను చేసేసాను ఆల్రెడీ. జుట్టు కూడా వేసుకున్నాను. చేసేసి స్నానం చేసేసి పని అంతా అయిపోయిన తర్వాత వంట చేశాను అనమాట. వీళ్ళు తినే ముందు చేసి వచ్చారు ఆఫ్టర్నూను. బాగా వచ్చింది బిర్యానీ. కాకపోతే వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే పవర్ కట్ అయింది. రింగ్ లైట్ కూడా లేదనమాట, లైట్ అది పోయింది. అందుకనేసి వీడియో షూట్ చేయలేదు, బ్లాక్గా వస్తుందని. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇదైతే ఒకరోజు ఫ్రైడేది, సండేది, ఇది సాటర్డేది అనమాట. సాటర్డే రోజు మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాము. మా పిల్లలు సాటర్డే రోజు వెళ్ళలేదనమాట, వాళ్ళు కొంచెం లేట్గా లేచారు. నేను తొందరగా లేచేసి పూజ అయితే రెడీ చేశాను. నెక్స్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేశాను అనమాట. నేను పూరీ చేశాను, అలాగే పూరీ కర్రీ చేశాను టిఫిన్స్లోకి అయితే. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అయితే హాలిడే ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో పూరీ ఉండాల్సిందే. మా దీవెన బాబుకి వాళ్ళ నాన్నకి బాగా ఇష్టం, దీవెనకేమో దోశ ఇష్టం అనమాట. నేనైతే మార్నింగ్ టిఫిన్ చేస్తాను. అది కొంచెం టైంను బట్టి నాకు తినాలనిపిస్తే తింటాను, లేదంటే పని ఉంటే మాత్రం తినను. ఆకలి అనిపించదు ఎందుకో, దానికోసం అనేసి తినను. అదనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం పూరీ రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడు పూరీ వచ్చేసి నేను మామూలుగా గోధుమ పిండితో చేయట్లేదు, అంటే ఆశీర్వాద్ దాంతో చేయట్లేదు. ఆటా అని బయట దొరికిద్ది కదా మనకి పిండి, దాంతో చేస్తున్నాను అనమాట. మాకు ఇక్కడ బోర్ వాటర్ కదా, కొంచెం లైట్గా ఉప్పగాను అలా ఉంటుంది. గిన్నెలన్నీ ఎంత సబ్బెట్టి తోమినా సరే తెల్లగా అయిపోతున్నాయి. దాంట్లో కొంచెం వాటర్ ఆగినా ఇట్లా రఫ్గా ఏదో సాల్ట్ ఆగినప్పుడు మనకి ఇలా బరకగా అనిపిస్తుంది కదా, అలా అయిపోతున్నాయి గిన్నెలన్నీ. నేను అనుకున్న బోర్ వాటర్ వల్ల లేకపోతే మట్టి వల్లనో కొంచెం ఉప్పు దానం ఉండడం వలన అలా అవుతున్నాయి కావచ్చు అని అనుకుంటున్నాను. మామూలుగా మనకి అల్యూమినియం కూడా అట్లనే అయిపోతున్నాయి అన్నమాట, తెల్ల చుక్కలుగా అవుతున్నాయి. కొన్ని రోజులు ఎందుకు ఇలా అవుతుంది, సరిగ్గా క్లీన్ చేయట్లేదు ఏందని అనుకున్న తర్వాత కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు చూసి దాంట్లో ఇలా ఫింగర్తో ఇలా అంటే మాత్రం కొంచెం సాల్ట్ లాగా వస్తుంది. వాటర్ ప్రాబ్లం ఏమనుకున్నా. ఇప్పుడైతే పిండి మిక్స్ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను,
వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. వేడి వేడి నూనె కానీ పాలు కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయంట. అంటే నేను ఎప్పుడో ఒకసారి 2 సార్లు ట్రై చేశాను, కానీ నార్మల్గా నేను ఎప్పుడు వాటర్ వేసే మిక్స్ చేస్తాను. ఏం వేయకుండా బాగానే వస్తాయి. అంటే మనం పిండి బాగా మిక్స్ చేయడంలో, దానికి రెస్ట్ ఇవ్వడంలోనే ఉంటుంది. చపాతీ అయినా పూరి అయినా ఏ వంట అయినా సరే కరెక్ట్గా చేసే ప్రాసెస్లో చేస్తే ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే అలాగే చేస్తాను, ఏం వేయను దాంట్లో. నూనె కానీ పాలు కానీ అలాంటివి అయితే ఏం వేయను. మంచిగా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే కర్రీ చేసేలోపు పిండి బాగా నానుతుంది. అలాగే పూరి బాగా పొంగాలంటే పిండి బాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. నూనె బాగా వేడివేడిగా ఉండాలి, గట్టిగా కలుపుకోవాలి అంతే. ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే చూసేసేయండి.